హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? సో 2-3 డేస్ నుంచి చాలా టైర్డ్ అండ్ నీరసంగా ఉండి ఇవాళ కొంచెం అలా ఫ్రెష్ అయ్యాను. నీరసంగా ఉన్న రోజున మనం కొంచెం రెగ్యులర్గా కంటే కూడా కాస్త నీట్గా రెడీ అయ్యామనుకోండి, మనకు ఆ బాడీలో కొంచెం తెలియని ఎనర్జీ అయితే వస్తుందన్నమాట. సో అందుకని కాస్త నీట్గా ఫ్రెష్ అయిన తర్వాతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. యాజ్ యూజువల్ నాది ఎక్కువ లంచ్ రొటీన్సే ఉంటాయి కాబట్టి ఈరోజు ముందైతే రైస్ ఆన్ చేసి పక్కన పెట్టేశాను. అండ్ ఒక డిజాస్టర్ పని చేశాను. అదేంటంటే అలవాట్లో పొరపాటుగా తేజుకి వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్ చేసినటువంటి కప్పుని డిష్ వాషర్లో పెట్టేశాను. నాది ప్రతిరోజు సైకిల్ హై టెంపరేచర్తో నడుస్తుంది కాబట్టి దాని మీద అది తోలులాగా లేసిపోయింది. నాకు మా వాడి ఫోటో పాడవడం చూస్తే అబ్బా చాలా చాలా బాధేసింది. మా వాడు చూస్తే సరేలే లైట్ తీసుకో ఏం కాదులే అన్నాడు. కానీ వాడు ఎంత అన్నా కూడా నేను ఆ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను అనమాట. అయ్యో పాడు చేశానే వాళ్ళ ఫ్రెండ్స్ ఎంతో ప్రేమగా చేసిచ్చింది. అంటే వాడు హాస్టల్ నుంచి వచ్చాడు కదా, డైలీ మిల్క్ అందులో ఇస్తున్నాను అనమాట. కొంచెం వాళ్ళ గిఫ్ట్స్ అట్లా యూస్ చేసుకుంటే వాళ్ళకి హ్యాపీ ఉంటుందని నేను ఇలా చెడగొట్టేశానని చెప్పలేనంత బాధేసింది. అండ్ ఇంకా ఈరోజు కొంచెం బేకింగ్ సోడా వెనిగర్ వేసి నావి గోల్డ్ కమ్మలు తీసేసి పక్కన పెట్టి వాళ్ళ మామూలు రెగ్యులర్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ పెట్టుకున్నాను. అట్లా క్లీన్ చేస్తే ఆ డర్టీ స్మెల్ అదంతా పోయి ఫ్రెష్గా ఉంటాయన్నమాట. సో అంతే, ఇంకా ఈ కౌంటర్ మీద ఉన్నంత కచరా క్లీన్ చేసేస్తే మనం ఇవాళ వంట అయితే స్టార్ట్ చేస్తాం. అండ్ ఈరోజు వంట యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఒక్కొక్క టైం ఉంటుంది చూడండి, గ్యాస్ సడన్గా అయిపోతుంది. ఇక గ్యాస్ లేకపోతే ఇంకా మన ఇంట్లో వంట ఆగిపోతుందా, బయట నుంచి తెచ్చుకోవాలా, ఓ హైరాణ టెన్షన్ పడిపోతాం. బయట చదువుకునే వాళ్ళు, రూమ్స్లో ఉండేవాళ్ళు ఈ గ్యాస్ ఇవన్నీ ఇబ్బంది పడుతుంటారు. సో అలాంటి వాళ్ళందరికీ, బ్యాచిలర్స్కి, హాస్టల్స్లో ఉండే వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడేదైతే ఒకటి మీకు ఇవాళ షేర్ చేస్తాను. అండ్ యాజ్ యూజువల్ నా యొక్క డ్రింక్ తీసుకున్నాను. ఇది అర్లీ మార్నింగ్ తీసుకోవాలి, కానీ కొంచెం ఇంట్లోనే ఉండడం వల్ల లేజీగా డే స్టార్ట్ అయ్యి టైంకి టిఫిన్ తినాలి కాబట్టి దీన్ని స్కిప్ చేసి పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు, అంటే పని చేసుకుని ఇంకాసేపుంట్లో తింటాం కదా, సో ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ఉన్నప్పుడు, సో అలాంటప్పుడు చేసుకొని తాగుతున్నాను. తర్వాత ఇంకొంచెం రెగ్యులర్గా చేయడానికి ట్రై చేయాలి ఎర్లీ మార్నింగే. ఇదే అగారో బ్రాండ్ నుంచి నేను తీసుకున్నటువంటి మల్టీ కుకింగ్ పాట్. చూడ్డానికి మనకి రెగ్యులర్ రైస్ కుక్కర్ లాగానే ఉంటుంది. కాకపోతే రెగ్యులర్ రైస్ కుక్కర్కి దీనికి ఉండే డిఫరెన్స్ ఏంటంటే, మనకి రెగ్యులర్ రైస్ కుక్కర్ అనేది స్టార్ట్ చేస్తాం, అది అయిపోగానే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. కొన్నిట్లో కీప్ వామ్ ఉంటుంది, కొన్నిట్లో అది కూడా ఉండదు, జస్ట్ ఆఫ్ అయిపోయి మామూలుగా ఉంటుందన్నమాట. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, స్టవ్ మీద వండేటప్పుడు ఎలా అయితే లో, మీడియం, హై అని పెట్టుకుంటామో అలాగా మోడ్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనం కుకింగ్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు రెగ్యులర్ రైస్ కుక్కర్లో కూడా వంట చేయొచ్చు, కానీ అది ఒకే వేడితోటి ఆన్లో ఉంటుంది కాబట్టి మనం చేసేది మాడిపోతూ తొందరగా ఎగిరిపోతున్నట్టుగా అవుతుంది. కానీ ఇదేమిటంటే టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. రెగ్యులర్ రైస్ కుక్కర్ లాగానే యూస్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకోవడం వల్ల మనము కూర, ఇప్పుడు చూడండి కూర స్టార్టింగ్లో తక్కువ పెడతాము, కాసేపు ఉన్నాక కాస్త ముక్కలు యాడ్ చేసి ఇంకొంచెం మంట పెంచినట్టుగా పెడతాం, అప్పుడు మీడియం పెట్టుకోవచ్చు. ఆ తర్వాత బాయిల్ అవ్వడం అంటే ఉడకడం స్టార్ట్ అయినప్పుడు కావాలంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. అలాగా 3 మోడ్స్ ఉంటాయి, మనం ఆ మోడ్స్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది అంత అవసరమా అండి స్వప్న గారు మీరు చూపిస్తున్నారు అని అంటే, రెగ్యులర్గా ఇంట్లో ఉండే లేడీస్ కంటే కూడా నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా బ్యాచిలర్స్, వాళ్ళ కోసం వాళ్ళు వంట చేసుకోవాలనుకునే వాళ్ళు, హాస్టల్స్లో ఉండేవాళ్ళు, హాస్టల్స్ అంటే జాబ్ చేస్తూ కూడా కొంతమంది హాస్టల్స్లో ఉంటారు. సో అలాగా, లేదంటే సింగిల్గా జాబ్ చేస్తూ రూమ్స్లో ఉంటారు, అలాంటి వాళ్ళకండి. ఇంట్లో మనకు సమస్తము ఉన్న వాళ్ళకంటే కూడా బయట ఫుడ్ మీద ఎక్కువ ఆధారపడి ఇబ్బంది పడేవాళ్ళు, వాళ్ళకే వాళ్ళు వండుకోవాలనుకునే వాళ్ళకి ఇలాంటి కొన్ని ఐటమ్స్ ఉంటాయి. లైక్ కెటిల్ ఉంటుంది, ఇది ఉంటుంది, మిల్క్ పాట్ ఉంటుంది. మిల్క్ పాట్ కూడా స్టవ్ మీద వాళ్ళు పెట్టి మర్చిపోవడం లాంటిది కాకుండా ఇండక్షన్ స్టవ్ మీద కూడా పెట్టుకునే లాంటివి కంపాటబుల్ వస్తున్నాయి కదా, అలాగా ఇలాంటి కొన్ని థింగ్స్ వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ ఒక 2-3 ఐటమ్స్, ఇంటి నిండా గిన్నెలు సామాను లేకపోయినా కూడా వాళ్ళ ఒక్క కడుపు కోసం వాళ్ళు అన్నాన్ని, కూరని, కావాల్సిన పాలు, కాఫీ, టీని చేసుకోవచ్చు అనమాట. సో కెటిల్లో చాలా వరకు చేసుకోవచ్చు. ఇలాంటి వాటిలో కూరలు రెగ్యులర్గా మ్యాక్సిమం మనకి నాన్ స్టిక్, అంటే అల్యూమినియం పాట్లో నాన్ స్టిక్ కోటింగ్ ఉంది కాబట్టి వాళ్ళు చపాతీ చేసుకోవచ్చు. ఒక ప్లేట్ ఇడ్లీ పెట్టుకోవచ్చు, అడుగుని నీళ్లు పోసేసి కాస్త దోశ పిండిని కూడా జాగ్రత్తగా మనం కొద్దిగా వేసి చిన్న గ్లాస్తో ట్రై చేసి దోశలు ట్రై చేసుకోవచ్చు. అంటే తెలివి ఉంటే
అది లో, మీడియం, హై 3 టైప్స్ ఉన్నాయి కాబట్టి మీరు చేసే వంటను బట్టి అందులో ఉప్మా చేసుకోవచ్చు, మనం చపాతీ చేసుకోవచ్చు, కాల్చుకోవచ్చు. అప్పుడు కొంచెం మీడియంలో పెట్టుకున్నాం అనుకోండి, నాన్ స్టిక్‌దే కాబట్టి అడుగంటది కదా, ఈజీగా చపాతీ అయిపోతుంది. సో, ఇట్లాగా మనం రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కాస్త పులుసు కూరలు, ఫ్రై కర్రీస్ అన్నీ చేసుకోవచ్చు. ఇవన్నీ అయిపోయిన తర్వాత జస్ట్ ఆ కూరని తీసేసి మనము కాస్త రైస్ ఏదైతే కడిగారో అది వేసేసి రెగ్యులర్ రైస్ కుక్కరే కదా అన్నం వండుకోవచ్చు. సో అంతకంటే ఏం కావాలి చెప్పండి. బయటకు పోయి తిని వాళ్ళు ఇబ్బంది పడే కంటే కూడా ఇలాంటి ఒక చిన్న కుకింగ్ బట్టి ఇదేంటంటే ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమే కదా, కొంతకాలం మాత్రమే వాళ్ళు ఇలాంటి లైఫ్ లీడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక 1-2 ఇయర్స్ బయట ఎంఎస్ చదవడానికి వెళ్ళిన వాళ్ళు, లేదంటే ఒక 3-4 లైక్ ఎక్కడైనా జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు అంతే. కొంతకాలానికి వాళ్ళు అవన్నీ సెట్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఇవంత అవసరం ఉండవు. సో ఇలా మేనేజ్ చేసుకోగలిగే వాళ్ళకి ఇలాంటివి అవసరం. కాకపోతే యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్గా మాకు ఒక బ్రాండ్ ఉందంటే వాళ్ళు ఎన్నో రకాల అవసరాలు దృష్టిలో పెట్టుకొని ప్రోడక్ట్స్ తయారు చేస్తారు కాబట్టి అవి మీకు చూపించే అవకాశం మాకు కలుగుతుంది. సో ఇది ఉన్న ప్రతిదీ మీరు కొనుక్కోవాలి, లేదంటే నేను అందరికీ ఇది రికమెండ్ చేయాలి అన్నట్టు కాదు. యూ షుడ్ బీ అవేర్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అవైలబుల్ ఇన్ దట్ బ్రాండ్ అనమాట. ఆ బ్రాండ్లో మీకు ఏ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి, అది మీ పిల్లలకి హెల్ప్ అవ్వచ్చు, మీకు తెలిసిన బంధువుల్లో ఉన్న వాళ్ళు, బయట ఉన్న వాళ్ళకి ఎవరికో ఇబ్బంది ఉంటే వాళ్ళకి ఇలాంటివి రికమెండ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు అవసరమైతే మీరే కొనుక్కోవచ్చు. చూడండి, మనం ట్రిప్స్కి వెళ్తూ ఉంటాం. బయటకు వెళ్ళినప్పుడు కొంతమంది బయట ఫుడ్ సరిపడదు, కొంతమందికి ఉంది. మ్యాక్సిమం ఎవరో మంచిగా వండే వాళ్ళ చోట మనం తింటే తప్ప జనరల్గా చూడండి, మనం బయట ఫుడ్ తినొచ్చాక పొట్టలో ఒక్కొక్కసారి గడబిడ ఉంటుంది, ఒక్కొక్కసారి అరగనట్టుగా ఉంటుంది, అలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలా మరీ సెన్సిటివ్గా ఉండే వాళ్ళకి ఇలాంటివి తీసుకెళ్ళామనుకోండి, మనం ఏదో రూమ్ తీసుకుంటాము, ఆ రూమ్లో ఇది పెట్టుకొని మనం జర్నీలోనే కొంచెం గ్రాసరీస్ ఎక్కడైనా దొరుకుతాయి కదా, బయటకు వెళ్ళామంటే కాస్త ఇంట్లో మెయిన్గా కొంచెం కొంచెం కావాల్సిన ఏదో మసాలా స్పైసెస్ తప్ప మిగతా అన్నీ బయట నుంచి కొట్లో కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి, కాస్త బియ్యము, కూరగాయలు అవి కట్ చేసుకుని దాంట్లో వేసుకుని వండుకొని తింటే ఎంత హాయిగా ఉంటుంది. ఇవి ఐడియా మనకి లేదు కాబట్టి మనం తప్పదు అని చెప్పేసి బయట ఏదో కొనుక్కుంటున్నాం. కానీ ట్రావెలింగ్లో ఎంత బాగా హెల్ప్ అవుతుంది. క్యాంపింగ్స్ అని, లేదంటే 2-3 డేస్ ట్రిప్స్ వేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు వెళ్ళిన ప్రతి చోట ఫుడ్ తినడం మనకి ఇష్టం ఉండదు. కూరగాయలు ఎక్కడైనా దొరుకుతాయి, కొంచెం కావాల్సిన స్పైసెస్ అంటే అందులో వేసే దినుసులు, మసాలా పుల్ల అలాంటివి చిన్న చిన్న ప్యాకెట్స్లో మనం ప్యాక్ చేసుకొని క్యారీ చేస్తే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కరెంటుతో ఆ గ్యాస్ స్టవ్ వెలిగించడము, ఈ బాధ అంతా లేకుండా చక్కగా కూర్చొని పెట్టుకొని ఒక కూర వండుకొని మనం అది అయిపోయిన తర్వాత దాన్ని వేరే సర్వింగ్ డిష్లోకి తీసేసుకొని జస్ట్ టిష్యూతో కొంచెం నీళ్లు పోసి కడిగి తుడిచేసుకున్నాక మళ్ళీ మనకి ఏది వండాలనుకున్నామో అది వండుకోవచ్చు. చివరిగా లాస్ట్లో ఏదైనా డెజర్ట్ చేసుకోవాలో, కొంచెం హల్వానో ఏదో చేసుకోవాలన్నా సేమియా కేసరు ఇందులో హ్యాపీగా వండుకోవచ్చు. సో మన ఫుడ్ అనేది ఇబ్బంది పడకుండా కాస్త కావాల్సిన సరుకుల్ని క్యారీ చేస్తూ వెళ్ళిన చోటల్లా మనం కుదిరిన ప్రదేశంలో పెట్టుకొని వంట కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటిది మనం ప్రతినిత్యం వాడాల్సిన అవసరం లేదు. బట్ అలా మనం మంచి ఒక ట్రిప్కి వెళ్ళినప్పుడు, లేదంటే ముందు చెప్పినట్టు మన పిల్లలకు ఇలా మనకు ఐడియా ఉంటే దాన్ని ఎన్ని రకాలుగానే వాడుకోవచ్చు. వాడుకున్న తర్వాత తెచ్చి జాగ్రత్తగా ఒక పక్కన పెట్టుకుని మళ్ళీ అవసరమైనప్పుడు యూస్ చేసుకోవచ్చు. సో నాకైతే మనలాంటి వాళ్ళకి ట్రావెలింగ్కి హెల్ప్ అవుతుంది కొని పెట్టుకుంటే. ట్రావెలింగ్లో పిల్లల కోసం ఇప్పుడు కొంతమంది బయట ఫుడ్ తినరు కదండి, కాస్త ప్రీమిక్స్ పౌడర్స్ తయారు చేసుకున్నాం అనుకోండి, సాంబార్ ప్రీమిక్స్, ఉప్మా ప్రీమిక్స్, ఇవి ఏముంది నీళ్లు పోసి చక్కగా అవి మరిగేటప్పుడు ఇది వేసేసి కలిపి మూత పెట్టామంటే వితిన్ ద మినిట్స్ 2-5 మినిట్స్లో మన కళ్ళ ముందే ఉప్మా రెడీ అయిపోతుంది. ఓ 10 నిమిషాల్లో సాంబార్ రెడీ అయిపోతుంది. సో ఇడ్లీ దోశ బ్యాటర్స్ సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి, అవి తెచ్చుకొని మనము ఏదో ఒక ప్లేట్లో ఒక చిన్న బౌల్లో వేసేసినా కూడా, కటోరీ ఇడ్లీస్ అని ఎంతమంది చేయట్లేదు, ఆ చిన్న చిన్న గిన్నెల్లో వేసేసి అందులో పెట్టిన ఇడ్లీ అయిపోతుంది. సో మన అవసరాన్ని బట్టి మనం ఎన్ని రకాలుగానే చేసుకోవచ్చు. సో మీ అందరితోటి నాకు ఇది చూశాక ఎన్ని విధాలుగా హెల్ప్ అవుతుంది అని ఆలోచిస్తే, అబ్బా ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు అనిపించిన ఐడియాస్ అన్నీ మీతో షేర్ చేస్తూ నేను టమాటా ములక్కాయ కూర అయితే వండేశాను. అండ్ ఫైనల్గా మా వాడిని, ఒరే చాలా రోజులు అయిందిరా కొంచెం కనపడరా వీడియోలో అంటే చిప్పు అమ్మ అంటున్నాడు. ఏంటో పెద్ద అయిన తర్వాత మరీ అసలు నా మాట వినట్లేదు, ప్లస్ ఏదైనా బతిమాలుకోవాల్సి వస్తుందన్నమాట. వాడి పక్కన నేను చిన్నగా ఉన్నానని నేనంటే అదేదో టీవీలో చూడబోతే రిమోట్ ఇచ్చాను అనమాట. సో అందుకని కొంచెం కరుణించి, సరే ఏదో మా అమ్మ మరీ బతిమాలుతుంది కదా అన్నట్టుగా అట్లా వచ్చాడనమాట. సో అయితే రెగ్యులర్గా షూట్ చేస్తే మనకి ఏదైనా చిన్న మూమెంట్ అయినా అంత క్యాప్చరింగ్ ఉండదు, కానీ స్లో మోషన్లో తీస్తే అది డిఫరెంట్గా బాగుంటుంది.
సో, అందుకని చెప్పేసి నేను వీడియో ఆన్ చేయడమే స్లో మోషన్‌లో చేసి వాడి పర్మిషన్ అడిగాను. "ఒరేయ్ నాయనా నేను ఈ వీడియోని యూట్యూబ్‌లో పెడతాను. నీకు ఓకేనా? కావాలంటే చూడరా బాబు ఇలా ఉంది" అని చూపించి పర్మిషన్ తీసుకొని ఈ వీడియో పెడుతున్నాను అనమాట. ఏం చేయాలి ఈ రోజుల్లో పిల్లలతోటి అలా ఉంది. ఇష్టం లేకుండా పెడితే ఆ వీడియో అప్లోడ్ అయ్యాక మళ్ళీ నేనెక్కడ డిలీట్ చేసేది ఆ పార్ట్. మళ్ళీ అదొక అనవసరమైన ప్రాసెస్ అండ్ తలకాయ నొప్పి, టెన్షన్ మళ్ళీ వాడు నన్ను బోలెడు మాటలనడం. అందుకని చెప్పి సరదాగా ఒక మెమరీలా గుర్తు ఉంటది. ఇలాంటివన్నీ ఏంటంటే మనం వీడియోలో షూట్ చేసుకున్నవి కెమెరాలో మనకి బ్యాకప్ అవుతూ ఉన్నాయనుకోండి, గూగుల్ ఫోటోస్‌లో కొన్ని రోజుల తర్వాత మనకి మెమరీస్ లాగా అది చూపిస్తూ ఉంటుంది. సో, అప్పుడు సరదాగా ఫన్నీగా ఉంటుంది. వాళ్ళు ఇంకా పెద్దగా అయిపోయాక ఇవి ఇంకా బావుంటాయి గదా! సో, వాడి పర్మిషన్ తీసుకొని మీకు ఈ వీడియో క్లిప్ అయితే షేర్ చేశాను. సో, ఇదండి ఇవాల్టి సింపుల్ వ్లాగ్. హోప్ మీ అందరూ చూసి యూస్‌ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. అలాగే నేను మా బాబు విషయంలో షేర్ చేసిన ఫీలింగ్‌ని మీకెలా అనిపించిందో నాతోటి కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. వీడియో నచ్చితే యాజ్ యూజువల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.